రైట్గా విశాఖ జిల్లా తెగరపు వలసలో అమానుష్య ఘటన వెలుగు చూసింది. కన్న తండ్రి కాలయముడై 4 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో అప్పన్న అనే తండ్రి కూతురిపై అత్యాచారం చేశాడు. స్థానికులు అత్యాచారాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పన్నను రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా తెగరపు వలసలో అమానుష ఘటన వెలుగు చూసింది. కన్న తండ్రే కాలయముడై 4 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో అప్పన్న అనే తండ్రి కూతురిపై అత్యాచారం చేశాడు. స్థానికులు అత్యాచారాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పన్నను రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. అత్యంత దారుణమైన అమానుష ఘటనను మనం చూస్తూ ఉన్నాం. కుమార్తెపై కన్న తండ్రి అత్యాచారం, ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది, మరి పోలీసులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. విశాఖ జిల్లాలో రోజుకో నేరం కావచ్చు, రోజుకో ఘోరం బయటపడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక విశాఖ నార్త్ సబ్ డివిజన్ పరిధికి సంబంధించి అయితే ఇక భీమిలి మండలం సంబంధించి తెగరపోల్స్ వద్ద అయితే మత్తులో కన్న కూతురిపైనే ఈయన అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అయితే బయటపడింది. ప్రధానంగా చూసుకుంటే పాప వయసు సుమారుగా 5 సంవత్సరాలు. అంటే అభం శుభం తెలియని ఆ చిన్నారిపై అయితే మాత్రం అతి కర్కశంగా ఇటువంటి ఘాతుకానికి పాల్పడడం అయితే మాత్రం అందరూ కూడా చాలా అసహించుకునే విధంగా అయితే మాత్రం ప్రవర్తించిన తీరుగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ అప్పన్న అయితే కనుక ఈయన 1 టౌన్ ప్రాంతానికి చెందిన ఫిషింగ్ హార్బర్ వద్ద నివాసం ఉండేవాడు. అయితే భార్యతో గొడవ నేపథ్యంలో పాపను తీసుకొని ఇక్కడ తగరపోల్సిన ఇంటికి రావడం జరిగింది. అయితే ఈ మైనర్ బాలికపై ఇలాంటి అకృత్యానికి పాల్పడడంతో అయితే మాత్రం ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా తీవ్ర కోపోద్రిక్తులైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఇక్కడ తగరపోల్సిన ఉన్న కృష్ణా కాలేజ్ అక్కడ ఒక షాప్ ఒకటి ఉంది. ఆ షాప్ అయితే కన్న కూతురు పైన ఇటువంటి ఘాతుకాన్ని పాల్పడ దట్టు ఇది నైట్ టైం జరగడంతో అయితే మాత్రం నైట్ టైం కూడా జరిగింది. అయితే పాప ఏడుపు విని చుట్టుపక్కల అందరూ కూడా కంగారుగా రావడం జరిగింది. ఏం జరిగింది అంటూ ఒక భయానికి లోనైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటువంటి అకృత్యానికి పాల్పడి వెంటనే ఈయన పరారైపోతున్న సమయంలో అయితే ఆ సమయంలోనే వీళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. ఈయన పట్టుకొని పోలీసులకు కూడా అప్పగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇంత దారుణానికి పాల్పడడం పట్ల అయితే మాత్రం ఇక్కడ అందరూ కూడా చాలా ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. మత్తులో అంటే తాగిన మైకంలో కావచ్చు, లేదంటే గంజాయి మత్తు కావచ్చు, ఏదైనా మత్తులో అయితే మాత్రం ఇలాంటి కన్న కూతురు పైన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు బ్రతకడానికి అనర్హం అంటూ కూడా స్థానికులందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇన్ని కఠినంగా శిక్షించాలని కన్న కూతురిని పాపను అయితే మాత్రం కేజీహెచ్లో జాయిన్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఈయనపై అయితే మాత్రం అయితే మాత్రం ప్రయత్నం చేస్తా ఉంటూ కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి బ్రాహ్మణి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.